అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ధర్మస్థల ఎంతో మందికి ఎన్నో రకాల ఆలోచనలు కలిగింపజేసిన ధర్మస్థల అనే ఒక ఇన్సిడెంట్ చాలా మందిని ఫ్రాన్స్ లోకి తీసుకెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా ఎంట్రీ ఇచ్చి మొత్తం నల్ల ముసుగు వేసుకొని ఓన్లీ కళ్ళు కనిపించేలాగా మాత్రమే అతను పోలీస్ స్టేషన్ కు వచ్చి నేను కొన్ని శవాలను పాతిపెట్టడం జరిగింది. ఆ పాతిపెట్టిన శవాలన్నీ కూడా అమ్మాయిలవి మాత్రమే, ఒంటిపైన గాయాలు, పంటిఘాట్లు, కొన్ని బాడీస్ మీద మాత్రం అసలు బట్టలు లేకుండా రేప్ చేసి మరి చంపడం జరిగింది అని చెప్పేసి ఆయన కొన్ని ఆరోపణలు చేస్తూ కేసు అనేది ఫైల్ చేశారు. అంటే అడ్వకేట్స్ ని తీసుకొని వస్తేనే కేసు ఫైల్ చేస్తారు అని చెప్పేసి అడ్వకేట్స్ తో సహా వచ్చి అక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కోర్టులో కూడా రన్ అవుతుంది. అయితే చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ వేశారు అన్నట్టు, ఇప్పుడు ధర్మస్థలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఏ మీడియా కూడా ప్రసారం చేయకూడదు, దానికి సంబంధించిన వీడియోస్ ఎవరు చేయకూడదు, ఒకవేళ చేసిన పక్షంలో అవి వెంటనే డిలీట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళొక గ్యాంగ్ ఆర్డర్ తీసుకొచ్చుకోవడం జరిగింది. అసలు గ్యాంగ్ ఆర్డర్ అంటే ఏంటి మేడం? ఏమన్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా వెళ్ళి తీసుకొని రావడం అంటే అలా కాదండి. అసలు గ్యాంగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే అది ఈక్వల్ టు ఇంజంక్షన్ ఆర్డర్, అంటే ఇంట్రీమ్ ఆర్డర్ లాగానే. దీన్ని జాండో ఆర్డర్ అని కూడా అంటారు. ఇవన్నీ ఇదంతా ఈక్వల్ టు ఒకటే. గ్యాంగ్ ఆర్డర్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఈక్వల్ టు ఇంజంక్షన్ ఆర్డర్. అది ఇంజంక్షన్ ఆర్డర్ ఎప్పుడు తీసుకుంటామంటే మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసం నేను ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి కానివ్వండి, అంటే అలాగే ఒక ప్రదేశం గురించి కానివ్వండి, మనము లేనిపోని ఆరోపణలు చేస్తూ కొన్ని ప్రసారాలు కనుక చేసినట్టయితే అవి ఎప్పుడైతే కోర్టులో కేసు రన్ అవుతూ ఉంటుందో ఆ రన్ అయ్యేంత వరకు, దాని మీద ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఎలాంటి ప్రసారాలు కానివ్వండి, ఎలాంటి మాటలు కానివ్వండి, ఎలాంటివి కూడా మనము దాని మీద మాట్లాడకుండా, వీడియోస్ చేయకుండా, మనం ఊహాగానాలు ఏవి కూడా ఎక్స్పోజ్ చేయకుండా ఉండేందుకు ఈ ఇంజంక్షన్ ఆర్డర్ ని ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఆల్రెడీ కేసు రన్ అవుతుంది కాబట్టి అక్కడ ఏదైతే 800 ఏళ్ల చరిత్ర కలిగిన మంజునాథ స్వామి ఆలయంకి చాలా మంది అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆరోపణలన్నీ బయటికి వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చి దర్శించుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. దానిపైన ఇప్పటి వరకు ఉన్న రెప్యుటేషన్ అంతా కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి అక్కడ ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో ఆ లోకల్ లీడర్స్ అందరూ కూడా కలిసి వాళ్ళొక ఇంట్రీమ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇంట్రీమ్ ఆర్డర్ ఈక్వల్ టు ఇంజంక్షన్ ఆర్డర్, ఇంజంక్షన్ ఆర్డర్ ఈక్వల్ టు గ్యాంగ్ ఆర్డర్, గ్యాంగ్ ఆర్డర్ ఈక్వల్ టు అశోక్ కుమార్ ఆర్డర్, అశోక్ కుమార్ ఆర్డర్ ఈక్వల్ టు జాండో ఆర్డర్. అంటే ఇవన్నీ ఒకటే, ఏ పేర్లు రకరకాలు కానీ ఆర్డర్ మాత్రం ఒకటే. సో ఇది ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, అక్కడ ఎవరైతే జైనులు ఉన్నారో ఆ జైనులు ఆ గుడిని కూడా నిర్వాహం మొత్తం కూడా వారే చూసుకుంటున్నారు అని చెప్పేసి ఇలాంటి యాజమాన్యం ఉన్నారు, దేని వలన ఇలా జరిగింది, అమ్మాయిలు ఎంత మిస్ అవుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. సో అక్కడ ఆయన మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి, మంచి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన రెప్యుటేషన్ కూడా అక్కడ దెబ్బతింటుంది. అది నిజమా అబద్ధమా అన్నది సెకండరీ. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అతని మీద ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఆయన పరువు కూడా పోతూ ఉంది. సో పరువు నష్టం కానివ్వండి, ఇలాంటివి అంటే డిఫమేషన్ కేసుని ఫైల్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే డిఫమేషన్ ఈక్వల్ టు మన పరువు నష్టం దావా అని చెప్పేసి ఎక్కువగా అంటూ ఉంటారు కదా, అలాంటిది. ఇవన్నింటినీ నేపథ్యంలోనే వారికి కోర్టు ఇదంతా పునఃపరిశీలించిన తర్వాత సరే ఇన్ని ఏళ్ళ చరిత్ర ఉంది, అలాగే అతను ఒక మంచి స్థాయిలో ఉన్నారు, అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో అనేది కూడా పూర్వపరాలు పూర్తి స్థాయిలో తెలియనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసే అవకాశం లేదు అని చెప్పేస్తూ కోర్టు కూడా ఇంట్రీమ్ ఆర్డర్ ని ఇవ్వడం జరిగింది. అంటే సెషన్ కోర్టు నుంచి వాళ్ళు తీసుకున్నారు. సెక్షన్ కోర్టు నుంచి వాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఆర్డర్ వచ్చిన తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయర్స్ ఉంటారు కదా, యూట్యూబ్ ఇన్ఫ్లుయర్స్, వాళ్ళు ఏం చేశారంటే మేము వీడియోస్ ఖచ్చితంగా తీస్తాము, ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా మేము వీడియోస్ ప్లే చేసి జనాలకు మేము ఇక్కడ ఉన్న ఏం జరుగుతుందో చూపించాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అతను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు అంటే ఏదైతే సెషన్ కోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చిందో ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ని సమర్థిస్తూనే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోస్ చేయడానికి లేదు, ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ కేసు రన్ అవుతుంది కాబట్టి వారి పరువు నష్టం కింద వాళ్ళు డిఫమేషన్ ఫైల్ చేశారు, సూట్ వేశారు కాబట్టి మనము దానిని క్రాస్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వీడియోస్ తీసుకోండి, దాని మీద మీరు వార్తలు ప్రసారం కంటిన్యూగా చెయ్యండి అని చెప్పేసి చెప్పడానికి లేదు అని చెప్పేసి సెషన్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని సమర్థిస్తూనే హైకోర్టు కూడా ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ధర్మస్థలకు సంబంధించిన వీడియోస్ ఎక్కువ స్థాయిలో ఎవరు తీయడానికి లేదు. అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప, అంటే నిజంగానే అక్కడ 100% అలా జరుగుతుంది లేదంటే అలా జరిగింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో విత్ ఎవిడెన్సెస్ తో సహా మీ దగ్గర కనుక
ప్రూఫ్స్ ఉంటే అప్పుడు మీరు దాన్ని టెలికాస్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే థంబ్నెయిల్ సిస్టమ్ ఉన్నట్టుగా పెట్టడం కానివ్వండి, మిస్గైడ్ చేయడం కానివ్వండి, లేదు అంటే జనాలకు లేనిపోని వార్తలను ఇచ్చేసి మీ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేసినా కూడా మీ పైన కూడా కేసులు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ ని మనము పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకో, ఖచ్చితంగా మీరు కూడా పనిషబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి గ్యాంగ్ ఆర్డర్ అంటే ఏమీ లేదు, ఇంట్రీమ్ ఆర్డర్ అంటే ఏమీ లేదు, ఇంజంక్షన్ ఆర్డర్. కాబట్టి చాలా మంది ఇప్పటి వరకు 9,000 వీడియోస్ అన్నింటినీ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్డర్ వచ్చింది కదా, కోర్టు ఆర్డర్ ని ఎవరు కూడా ధిక్కరించడానికి లేదు. కోర్టు అంతా మొత్తం పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతనే ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. అలాంటి టైంలలో ఇక్కడ ఆల్రెడీ మంజునాథ స్వామి ఆలయంకి చాలా చరిత్ర ఉంది. చాలా మంది కూడా అక్కడికి వచ్చిన తర్వాత వారికి చాలా మంచి జరిగింది అని చెప్పేసి, అంటే 800 ఏళ్ళ చరిత్ర ఉన్న దానిపైన ఈజీగా ఒక మనము బురద చల్లిత కుదరదు కదా అన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేశారు. ఎప్పుడైతే కోర్టులో ఇప్పుడు రన్ అవుతుంది, ఇప్పుడు సిట్టు కూడా రంగంలోకి దిగింది. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తి నల్ల ముసుగు వేసుకొని వచ్చిన 48 ఏళ్ల వ్యక్తి నేను ఎక్కడెక్కడ పాతి పెట్టానో చూపిస్తాను అని చెప్పేసి పోలీసులను రమ్మని చెప్పారు కదా, వాళ్ళు కూడా రంగంలోకి దిగి అక్కడ ఎక్కడ మొత్తం 15 ప్లేసులలో కూడా అతను పాతి పెట్టిన ప్లేసెస్ ను చూపించడం జరిగింది. దాదాపుగా 4 నుంచి 5 ప్లేసెస్ లో కూడా వాళ్ళు తవ్వకాలు జరిపారు. అయితే కొన్ని ప్లేసులలో ఏదో ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని చెప్పేసి అన్న వినికిడి వినిపించింది తప్పించి అది కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. దాంతో పాటు ఒక ప్లేస్ లో అయితే 6 అడుగుల వరకు కూడా నేల తవ్వినప్పటికీ కూడా అక్కడ నుంచి ఎలాంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదు అని చెప్పేసి అదొకటి కూడా మనకి బయటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ 4 IPS ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో ఈ సిట్ కమిటీ అనేది కూడా కోర్టు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వాళ్ళందరూ కూడా వారి పనులను వారు చేయడం జరుగుతూ ఉంది. అంటే చాలా ఇయర్స్ అయింది కదా, 1995 to 2014 వరకు కూడా నేను పాతి పెట్టాను అని చెప్పాడు. కొన్ని ప్లేసులలో కూడా ఇప్పటి వరకు అంటే మొత్తం కూడా అన్ని దాదాపుగా 19-20 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో అక్కడ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అన్నది కూడా కొంచెం కనుక్కోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజులు ఒక 1 year లోనే చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక ప్లేస్ లో ఏదైతే నేత్రా నది ఒడ్డున్నే కాకుండా కొన్ని ప్లేసెస్ లో కూడా నాకు మాత్రమే తెలిసిన ప్లేసెస్ లో నేను పాతి పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. వాటన్నింటి మీద కూడా సిట్ ఖచ్చితంగా దృష్టి సారించింది. పోలీసులు కూడా విత్ ఎవిడెన్సెస్ ఉంటేనే మేము ఏదైనా చేయగలము అన్న నేపథ్యంలోనే, ఎందుకంటే కంపల్సరిగా కోర్టుకు వాళ్ళు ఎవిడెన్సెస్ తో సహా వెళ్లాల్సిందే. ఆ వ్యక్తి ఆరోపణలు చేస్తే కాదు కదా, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ పూర్తి స్థాయిలో దొరకాలి కాబట్టి దాని ప్రకారంగానే మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ 15 ప్లేస్లే కాదు, 100 చోట్ల అన్నారు, 100 శవాలు అన్నారు. తర్వాత నెలకు ఒక 4 నుంచి 5 అంటే దాదాపుగా 4 నుంచి 500 శవాల వరకు కూడా నేను పాతి పెట్టాను. ఒక స్కూల్ పాపను కూడా నేను పాతి పెట్టడం జరిగింది. చాలా కొంతమంది ఫేసులు కూడా లేకుండా యాసిడ్ పోసి మరి తీసుకురావడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా క్లియర్ గా FIR లో రాశారు కదా, వాటిని బేస్ చేసుకొనే వాళ్ళు మొత్తం కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ఎంక్వైరీ ప్రకారంగా అతన్ని పూర్తి స్థాయిలో కూడా అతను రాసిన ఒకటే కాదు, అతను రాసిన దాని ప్రకారంగా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అసలు మిస్ అవుతుంది అమ్మాయిలు మాత్రమే అని అక్కడ ఆరోపణ. దాంతో పాటు అక్కడ మిస్ అవడమే కాకుండా వాళ్ళ పైన అఘాయిత్యాలు చేసి, అంటే రేప్ చేసి బట్టలు లేకుండా పళ్ళఘాట్లు, తర్వాత కత్తితో ఘాట్లు, ఇలాంటివన్నీ చేసి కాళ్ళు చేతులు కట్టేసి చీరలకు కట్టేసి, తర్వాత చిన్న పాపలు అంటే మైనర్స్ మేజర్స్ వీళ్ళందరివి కూడా బాడీస్ ని నేను పాతి పెట్టాను. నేను అది తట్టుకోలేకపోయాను, నాకు చాలా గిల్టీగా అనిపించింది. సో నేను ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి నేను ధైర్యం చేసుకొని ముందుకు రావడం జరిగింది అని చెప్పేసి ఆయన అందులో ప్రతిదీ రాశారు. కానీ ఎప్పుడైతే 2003లో ఆ అమ్మాయి ఉంది కదా అనన్య భట్ మిస్సింగ్ కేసు ఒకటి, వాళ్ళ అమ్మాయి ఇప్పటికీ ఫైట్ చేస్తుంది, సుజాత భట్. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరెవరైతే ఆ ప్లేసెస్ కి వెళ్ళి మిస్ అయినారో వాళ్ళందరూ కూడా కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు అక్కడ DNA శాంపుల్స్ అంటే ఒక 2-3 ప్లేసులలో ఆనవాళ్ళు దొరికాయి, కొన్ని ఎముకలు దొరికాయి అంటారు కదా, వాటిని మా DNA తో మ్యాచ్ చేసి చూడండి, ఎవరికి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలుస్తుంది కదా, వారిని మాకు అప్పచెప్పేస్తే మేము కర్మకాండాలు చేసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా అధికారులు వారైతే మెన్షన్ చేసింది అయితే ఏమీ లేదు. అంటే అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్, గ్రామ సర్పంచ్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అనౌన్స్ చేశారు ఇక్కడికి చాలా మంది రావడం జరుగుతుంది, అంటే మంజునాథ స్వామి ఆలయం దగ్గర వచ్చేసి నేను ప్రాణాలు వదిలితే ఖచ్చితంగా నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను, కాబట్టి ఇక్కడికి వచ్చేసి చివరి గడియలు వారు
ఇక్కడ, కొంతమంది కావాల్సుకొని ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి శవాలను మాత్రమే మేము పాతిపెట్టడం జరిగింది అని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా ఓపెన్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వారు చెప్తూ వచ్చారు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అయితే కంపల్సరీగా ఇప్పుడు ప్రజెంట్ ఆయన వచ్చి ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు, కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా ప్రజెంట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి దాని మీద చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియోస్ చేయాలి, అలాగే ఖచ్చితమైన ఎవిడెన్సెస్ ఉంటేనే మనము దాన్ని ప్రజలకు చూపించాలి అని చెప్పేసి వాళ్ళు మాత్రం కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇంట్రిమ్ ఆర్డర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇంజంక్షన్ ఆర్డర్ ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. అదే మీరు అనుకుంటున్న గ్యాంగ్ ఆర్డర్, ఆ గ్యాంగ్ ఆర్డర్ ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. కంపల్సరీగా మీరు గనక లేనిపోని వార్తలు లేకపోతే ఊహాగానాలతో ఇక్కడ ఇలా జరిగిందేమో, ఇలా జరిగి ఉంటుంది, ఇలా జరిగింది అని చెప్పేసి కనుక ఏదో చెప్పాలి అన్న ప్రయత్నం మాత్రం చేస్తే అనవసరంగా మీ ఛానల్స్ తో పాటు మీ పైన కూడా కేసులు ఫైల్ అవ్వడం జరుగుతుంది. కోర్టు కూడా మీ పైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధర్మస్థల విషయంలో ఎప్పుడైనా సరే అక్కడ ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో 100కి 100% ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ వీడియోను మీరు ప్రజల ముందుకు తీసుకురండి. లేని పక్షంలో తెలిసి తెలియని నాలెడ్జ్తో లేదంటే తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్తో గనక మీరు వీడియోస్ చేస్తే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు పరువు నష్టం కింద వాళ్ళు డిఫర్మేషన్ సూట్ వేసుకోవడం జరిగింది. ఇంట్రిమ్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ధర్మస్థలకు సంబంధించిన విషయాలు ఏవి కూడా ఓపెన్ టు ఓపెన్ మనం మాట్లాడలేము. తర్వాత నెక్స్ట్ దాని గురించి కూడా తెలిసి తెలియని అవాస్తవాలని వాస్తవాలుగా చూపించే ప్రయత్నం కూడా ఏ మీడియా ఛానల్ కూడా చేసే ప్రయత్నం అస్సలు చేయకూడదు. అనవసరంగా కేసులలో ఇన్వాల్వ్ అయ్యి కోర్టు ఆర్డర్ ని మీరు ధిక్కరించిన కింద కేసు ఫైల్ అయ్యి జైలు పాలు కూడా అవ్వద్దని చెప్పేసి నేను ఈ వీడియోతో మీకు సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.